హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, ఈ క్లాస్లో మనము రోజువారీ లాగానే 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తూ మరి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మన యాప్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్జిటి మ్యాథమెటిక్స్ కోర్సు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ద్వారా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ కావాల్సిన వాళ్ళు మరియు దీని యొక్క డెమో క్లాసెస్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో మన యాప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన డెమో క్లాసెస్ చూడొచ్చు. సో మై డియర్ టీచర్, ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక దత్తాంశంలోని 10 రాశులలో కనిష్ట విలువ 17 మరియు గరిష్ట విలువ 26 అయినా పరిశీలనలో సగటు ఉండదగినది అంటున్నాడు మై డియర్ టీచర్. 10 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. దాని యొక్క ఆన్సర్ని మీరు 30 సెకండ్స్ లోపు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మై డియర్ టీచర్ ఏమంటున్నాడు ఇక్కడ అంటే అబ్జర్వేషన్స్ ఇచ్చాడమ్మా. సో ఫస్ట్ వన్ 17 అండ్ గరిష్టది 26 అయితే ఆ సగటు ఉండదగినది అంటున్నాడు. సో ఆప్షన్ 1 15, 2 23, 3 17 అండ్ 4 వచ్చేసి 26 అమ్మ. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. రైట్. సో మై డియర్ టీచర్, టైమ్స్ అప్ అండి. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మనకు 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి సార్. ఆ 10 అబ్జర్వేషన్స్లో కనిష్టంగా ఉన్నటువంటి అబ్జర్వేషన్ కనిష్ట సంఖ్య ఎంత సార్ అంటే 17. గరిష్ట సంఖ్య ఎంత సార్ అంటే మనకు 26 సార్. గరిష్ట సంఖ్య 26. అయితే దత్తాంశంలో దాని యొక్క సగటు అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో కనిష్ట 17 గరిష్ట 26 అయినప్పుడు దానిలో ఉన్నటువంటి సగటు ఎంత, యావరేజ్ ఎంత సార్ అంటే ఆ ఈ రెండు సంఖ్యలకు మధ్యన ఏవైతే సంఖ్యలు వస్తాయో అవి ఉండడానికి అవకాశం ఉంది సార్. ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటాను సార్. ఎగ్జాంపుల్గా 2 కానీ 7 కానీ 9 కానీ 10 కానీ ఉన్నాయనుకోండి, ఓకేనా. సో ఇలా మనకు 4 సంఖ్యలు ఉన్నాయి సార్. ఈ నాలుగింటిలో మనం గమనిస్తే కనిష్ట సంఖ్యనేమో 2, గరిష్ట సంఖ్యనేమో 10. మరి సమాధానం ఈ 4 యొక్క సగటు ఎలా ఉంటుంది సార్ అంటే 2 + 7 + 9 + 10/4 చేస్తే మనకి ఎంత వస్తుంది సార్? 9 9 + 9 18, 18 + 10 28. సో 28/4 అండి. 28/4 అంటే 4 1 = 4, 4 7 = ఆన్సర్ ఇస్ 7. ద యావరేజ్ ఆఫ్ దిస్ 4 అబ్జర్వేషన్స్ ఇస్ 7. కాబట్టి ఇక్కడ చూడండి 2కి మరియు 10కి మధ్యలో వచ్చింది. దట్ ఈస్ ఆన్సర్. అంటే ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది కదా సార్ అంటే అది పక్కన పెట్టండి సార్. ఆ చిన్నదానికి పెద్దదానికి మధ్యలో వస్తుంది. చిన్నది కాదు, పెద్దది కాదు. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది ఉండదగచ్చు అంటే ఈ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ కంటే తక్కువ కూడా రాదు, ఎక్కువ కూడా రాదు సార్. మరి 17 కంటే తక్కువ ఉన్నటువంటిది 15 కాదు, అలాగే 17 కాదు, 26 ఉన్న గరిష్ట సంఖ్య కాదు. మనకు ఎటువంటి అబ్జర్వేషన్స్ ఇవ్వకుండా చెప్పొచ్చు స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇచ్చినప్పుడు. ఆన్సర్ 23 ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. అది మేబీ అది సగటుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే 7వ తరగతి టెక్స్ట్ బుక్లో దత్తాంశ నిర్వహణ అనేటటువంటి కాన్సెప్ట్లో ఉంది. ఓకేనా మై డియర్ టీచర్స్? ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి అమ్మా, ఒక సమఘనము యొక్క ముఖము యొక్క చుట్టుకొలత 20 సెంటీమీటర్లు. సమఘనాన్ని ఇంగ్లీష్లో క్యూబ్ అంటారండి. ఒక క్యూబ్ యొక్క ఒక సర్ఫేస్ ఉన్నటువంటి ద పెరిమీటర్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్ అయినప్పుడు దాని ఘనపరిమాణం ఎంత, దాని వాల్యూమ్ ఎంత అంటున్నాడు మై డియర్ టీచర్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ క్యూబ్? సో క్యూబ్ యొక్క వాల్యూమ్, దీని యొక్క ఆన్సర్ని మీరు తెలియచేయండి. సో 30 సెకండ్స్ టైం ఉందండి. ఈ 30 సెకండ్స్లో మీ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి మై డియర్ టీచర్. ఓకే, రైట్. లాస్ట్ 10 సెకండ్స్, సారీ 5 సెకండ్స్. టైమ్స్ అప్ అండి. ఒకసారి దీన్ని చూడండి మై డియర్ టీచర్. ఇది ఒక క్యూబ్ అండి. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ఈ క్యూబ్లో మనకి ఏమంటున్నాడు సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూబ్ ఉంది. రైట్. ఈ క్యూబ్లో ఒక ఫేస్ ఏదైతే ఉందో, ఒకటే ఫేస్ ఏదైతే ఉందో
ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి ఏదైతే ఇచ్చాడో ఈ టాప్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఒక క్యూబ్ సర్ఫేస్. దీని యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాడు సార్ అంటే, దీని యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాడు సార్ అంటే, మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనకు క్లియర్గా ఉంది రైట్, 20 సెంటీమీటర్స్ అంటున్నాడు సార్. ఎంత? 20 సెంటీమీటర్స్ అంటున్నాడు. అయితే ఇక్కడ దీని సర్ఫేస్ ఇదంతా కూడా 20 సెంటీమీటర్లు అన్నప్పుడు ఒక క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏ ఆకారంలో ఉంటుంది? చతురస్రంలో ఉంటుంది మై డియర్ టీచర్. చతురస్ర ఆకారం, స్క్వేర్ టైప్లో ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. కాబట్టి అప్పుడు దాని యొక్క పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 20. అంటే 1 సైడ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అంటే సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అవుతుంది. Yes, side of a cube is equal to 5 centimeter. Then what is the volume? Volume is nothing but a cube, because 5 cube ante 125 cubic centimeters, my dear teacher. 125 ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ 4 is right answer. Have you understood clearly? The next question. ఈ ప్రశ్నకు సమాధానం చేయండి. ఇక చూడండి, ఏ కనిష్ట సంఖ్య నుంచి 7ను తీసివేస్తే, ఏ కనిష్ట సంఖ్య నుంచి 7ను తీసివేస్తే ఆ సంఖ్య 12, ఓకేనా? జస్ట్ వెయిట్, ఆ సంఖ్య 12 మరియు 16 మరియు 18ల చేత నిశ్శేషముగా భాగించబడును అంటున్నాడు. ఏ కనిష్ట సంఖ్యను 7 నుంచి తీసివేస్తే, సో మీ టైం స్టార్ట్ అయింది. దీనికి మనం ఏ విధంగా చేస్తామనేది షార్ట్కట్లో చెప్తాం. మీ అందరికీ తెలుసు ఇది ఎల్సిఎం టైప్లో కూడా చేయొచ్చు, బట్ అలా కాకుండా షార్ట్ వేలో ఎలా చేయాలో చెప్తాను, అంతలో మీరు ఆన్సర్ చేయండి. ఓకే, చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. సో ఆప్షన్ 1 144, 2 137, 3 177 అండ్ 4th ఆప్షన్ 151 మై డియర్ టీచర్. ఓకే, సో మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. రైట్, లాస్ట్ 5 4 3 2 1. ఓకే, టైమ్స్ అప్ అండి. సో మై డియర్ టీచర్, చాలామంది ఎలా చేస్తాం సార్ దీన్ని అంటే, సార్ ఏ కనిష్ట సంఖ్య చేత 7ని భాగిస్తే 12, 7ని తీసివేస్తే 12, 16, 18ల చేత భాగించబడుతుంది అంటే వాటి యొక్క కాసాగుని కనుక్కుంటాం సార్. 12, 16, 18. వాట్ ఈస్ ఎల్సిఎం హియర్? 2తో చేస్తాం. సో 2 6 ఓకేనా, 2 6 అండ్ 2 8 అండ్ 2 9 అని. మళ్ళీ దేంతో పోతాయి సార్? 3తో పోతాయి సార్. 3 2 8 పోదు, అలాగే 3 3 సో మళ్ళీ ఇక్కడ 2తో పోతుంది సార్. ఇక్కడ 2 1 2 4 3 రైట్, ఇంటూ చేయండి. 2 3 6 అండ్ 6 ఇక్కడ 2 3 చేసుకోండి. 6 6 6 36 అండి. 36 ఇంటూ 7, సో 144 వస్తుంది. 144 వస్తుంది. మరి ఏ సంఖ్య నుంచి తీసివేస్తే అన్నాడు కదా, 144 కాదు సార్ ఆప్షన్. సో 144 కాదు మై డియర్ టీచర్. మరి ఏ సంఖ్య నుంచి తీసివేస్తే అన్నాడు కదా, ఒక సంఖ్యను అనుకోవాలా. ఏ సంఖ్య నుంచి -7 చేస్తే మనకు వస్తుంది? 151లో నుంచి చేస్తే 144 వస్తుంది. అప్పుడు 151 ఈజ్ ఆన్సర్ అవుతుంది. కానీ మనం ఇంత ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు మై డియర్ టీచర్. వెరీ సింపుల్, ఇదంతా మీకు అవసరం లేదు. డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా 144లో నుంచి 7 తీసేయండి. తీసేస్తే 137. వీటి చేత భాగించబడుతుందా లేదా? నో. నెక్స్ట్ 137లో నుంచి 7 పోతే 130. ఇది వీటితో భాగించబడుతుందా? నో. సో 177లో నుంచి 7 తీసేస్తే 170. వాటి చేత భాగించబడుతుందా? నో. 151లో నుంచి 7 తీసేస్తే 144 వస్తుంది. 144 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై 12, 16 and 18. Because of your answer is 151, that is 4th option is right amma. Are you understood clearly? Yes. Okay my dear teacher. So ఈ ప్రశ్న యొక్క క్వశ్చన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే చూడండి అమ్మా. ఒక రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు వరుసగా 10 సెంటీమీటర్లు మరియు 24 సెంటీమీటర్లు అయినా ఆ రాంబస్ యొక్క భుజం పొడవు ఎంత అడిగాడు టీచర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్స్ చదువుతున్నాను. ఆప్షన్ 1 12, 2 13, 3 15, 4 17 అమ్మా. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మై డియర్ టీచర్, ఇలా ప్రతిరోజు కూడా 5 నుంచి 10 ప్రశ్నలు మీ అందరికీ యూట్యూబ్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇవే ప్రశ్నల్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో మీ అందరికీ ప్రాక్టీస్గా చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు. ఇదే పాటు మన యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా
ఇవే ప్రశ్నలు మీకు ప్రాక్టీస్ చేయించడానికి చెప్తున్నాం. సో టైమ్స్ అప్ అండి. సో మై డియర్ టీచర్, ఒకసారి చూడండి దీని యొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే రాంబస్ అన్నాడు సార్. ఒక రాంబస్ని తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. సో రాంబస్ని తీసుకున్నట్లయితే మనకు ఓకే రైట్ సార్, ఇక్కడ రాంబస్ చూడండి సార్, ఈ రాంబస్ ఇలా ఉంది. సో దీన్ని గమనించుకున్నట్లయితే, సో మై డియర్ టీచర్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి మరియు డి. ఏబిసిడి అనేటటువంటి ఈ రాంబస్లో మనకేమంటున్నాడు, 2 కర్ణాలు వరుసగా 10 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు అంటున్నాడు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 సెంటీమీటర్లు అనుకుంటాం. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ మై డియర్ టీచర్. మరి బీడీ ఈజ్ ఈక్వల్ టు మనకు 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 సెంటీమీటర్ ఇచ్చాడు. సో మై డియర్ టీచర్, ఇలా ఇచ్చినప్పుడు ఏమంటున్నాడంటే దాన్ని భుజం పొడవులు కనుక్కోండి అంటున్నాడు. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, అదేవిధంగా సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఓకేనా, అండ్ డిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత. అంటే అన్ని భుజాలు రాంబస్లో సమానము, ఓకేనా. అయితే ఇప్పుడు ఏమంటున్నాం చూడండి, సో ఇవన్నీ భుజాలు రాంబస్లో సమానం అన్నప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే దీనికి కొంచెం ట్రిక్లుగా ఆలోచిస్తే రాంబస్లోని కర్ణాలు ఒకదానికొకటి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఎస్, అప్పుడు ఇక్కడ ఏర్పడేటటువంటి ఈ కోణం 90 డిగ్రీలు అవుతుంది. ఇది 90 డిగ్రీలు అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఓ అనుకుందాం దీన్ని. ఇక్కడ నుంచి ఓ వరకు ఉన్నటువంటి భుజం ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి భుజం. ఈ లంబ సమద్విఖండన అనగా ఈ ఏసీ అనేటటువంటివి సర్వసమాన భాగాలుగా విడిపోతాయి సార్. అప్పుడు ఏ నుంచి ఏసీ 24 అంటే ఏ నుంచి ఓ వరకు ఉన్నటువంటిది ఎంత అవుతుంది సార్ అంటే 12 సెంటీమీటర్స్ అవుతుంది. మరి బి నుంచి ఓ ఎంత అవుతుంది సార్ అంటే 10, కాబట్టి ఇక్కడ 5 అవుతుంది టీచర్, 5 అవుతుంది. అప్పుడు 5, 12 అంటే పైథాగరస్ త్రికాల ఆధారంగా 5, 12 అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా 13 అవుతుంది, బేస్డ్ ఆన్ పైథాగరస్ ట్రిప్లెట్స్, ఓకేనా. సో కాబట్టి డైరెక్ట్గా 13 యువర్ ఆన్సర్ అని చెప్తాం మై డియర్ టీచర్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. సో ఇలా మనం ప్రతిరోజు కూడా మీతో ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రశ్నలను చెప్పడం జరుగుతుంది. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి ఆస్పిరెంట్ ఎవరైనా ఉంటే ఒక నోట్స్ పెట్టండి, ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ బిట్స్ని రాయండి. అవన్నీ కూడా మీకు 100-200 బిట్స్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు హెల్ప్ అవుతాయి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.